అపోస్తలుడైన పౌలు వారు యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మన అంశం యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును. ఒకసారి మళ్ళీ చదువుకున్నట్లయితే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక మారు ప్రభా తండ్రి, ఈ విధంగా నీ సన్నిధిలో చేరి ప్రార్థన కొడుకు ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్పుణ్ణి అయోగ్యుని ప్రభా తండ్రి, ఎందుకు పనికిరాని వాడినైన ప్రభా తండ్రి నీ సన్నిధిలోనికి చేర్చి ప్రభా తండ్రి నీ రక్షణ ద్వారా బాప్తిస్మం ద్వారా ప్రభా నన్ను బలపరిచి ప్రభా నీ సన్నిధిలో వాడుకున్నట్టుకు ప్రభా తండ్రి మరొక మారు ప్రభా తండ్రి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎనలేని వందల స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి సొంత మాటలు సొంత తలంపును చొప్పున కాకుండా ప్రభా తండ్రి నీవే సహాయం దయచేయండి. ప్రభా తండ్రి పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభా నేను మాట్లాడేవాడుగా ప్రభా తండ్రి నీ చిత్తం ఎట్టిదై ఉందో ప్రభా తండ్రి, తద్వారా ప్రభా తండ్రి మేము ప్రార్థన చేసేవారుగా ఉండకు మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చెప్పినట్లు ప్రభా తండ్రి, ఒకని కొరకు ఒకను ప్రభా తండ్రి ప్రార్థన చేసేవారుగా ఉండటకు మీరే సహాయం దయచేయండి. ఈ కూడికని ప్రభా తండ్రి ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్షత వహించండి. నీ మహిమార్థమునికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. వచ్చిన వారు పెట్టి వందనములు స్తోత్రములు, రావాల్సిన వారిని త్వరపెట్టి రావడానికి మీరే సహాయం దయచేయమని మా కొరకు ఎదగని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం నిదానించి చూసినట్లయితే, నిదానంగా చదువుదాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అంతవరకు చూడండి. స్వస్థత పొందినట్లు ఒకడి కొరకు ఒకడు ఏం చేయాలంట? ప్రార్థన. ఆ తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమదై బహుబలము గలదై ఉండును. ఇక్కడ ఇదే చివరిదే చాలా ముఖ్యమైనది. ఎవరంట? నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుందంట? బహుబలము గలదై ఉండును. ఇక్కడ కూర్చున్న నీతిమంతుల కొరకే ఈ వాక్యం. ఎవరైతే దేవుని సన్నిధికి చేరి ఉన్నారో, మునుపు మనలో ఏమీ లేదు, నీతి లేదు, కానీ ఇప్పుడు మనలో ఏముంది? నీతి ఉంది. ఆ నీతివంతుల ప్రార్థన విజ్ఞాపన అంటే మనం ఎలా విజ్ఞాపించుకుంటాం? దేవుడికి విన్నవించుకుంటాం. దేవుడికి ఎలా విన్నవించుకుంటాం? ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడికి మనం ఏం చేసుకోగలం? విన్నవించుకోగలం. ఇక్కడ విజ్ఞాపన మనఃపూర్వకం గలదై బహు బలము గలదై ఉండును. ఇక్కడ కూర్చున్న నీతివంతులు మీ విజ్ఞాపన దేవుడి ఎదురు ఎలా ఉంటుందంటే బహు బలము గలదై ఉండును. నీతిమంతులు. మరి లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసిన తర్వాత 2 కొరింథీలు 11వ అధ్యాయం 1 కొరింథీలు 11వ అధ్యాయం 30వ వచనం చూసుకున్నట్లయితే 11:30, ఇందువలననే అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలంతే. చాలామంది నిద్రించుచున్నారు. నీతిమంతులు ఏం చేయాలి అంటే విజ్ఞాపన చేయొచ్చు, బహుబలము గలగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు మనం ఒకరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే రోగులను బలహీనులను
అంటే మన స్థితి మనం మర్చిపోయి మళ్ళీ మన పూర్వ స్థితి వైపు మనం చూసినట్లయితే మన స్థితి ఎలా ఉంటుందంటే మొదటగా రోగులుగా, తర్వాత బలహీనులుగా, తర్వాత నిద్రపోయేవారుగా ఉంటుంది. ఈ మధ్య ఒక డిస్కషన్లో చెప్తూ వచ్చారన్నమాట. చనిపోయిన ప్రతి ఒక్కదానికి కొంతనే విలువ ఉంటుంది, కానీ చనిపోయిన మనిషికి ఏ విలువ అనేది కూడా ఉండదు. మనకు తెలుసు, మనం చేపల మార్కెట్కి వెళ్ళుకుంటే చచ్చిపోయిన చేపను తీసుకుంటాం, బతికిన చేపను తీసుకుంటామా? బతికుని తీసుకుంటాం. ఎక్కువ సందర్భాలు ఎలా ఉంటుంది, చచ్చిపోయింది తీసుకుంటాం. అది చచ్చిపోయిందా చంపబడిందా అనేది తెలియదు, కానీ దానికి ఒక విలువ ఉందా లేదా? చచ్చిపోయిన రొయ్యలకి ఒక విలువ ఉందా లేదా? చచ్చిపోయిన పొట్టేళ్ళకి, గొర్రెలకి ఒక విలువ ఉందా లేదా? కానీ చచ్చిపోయిన మనిషికి విలువే లేదు. మనం నీతిమంతులం. మళ్ళీ ఒక్కసారి యాకోబు చూసుకుందాం. 5:16 చూసుకున్నట్లయితే, ఇంకొకసారి చూసుకొని మనం ముందుకెళ్దాం. 5:16 చూసుకున్నట్లయితే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకడు ప్రార్థన చేయుడి. మరి ఏంటి రక్షణ పొందిన వారికి పాపాలు అంటే, మనకి బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మనకి ఏమవుతుందో వస్తాడంటే తోడై ఉంటారు. మరి శరీరం చచ్చిపోతుందా అంటే అప్పటికప్పుడు ఇంకా శరీరం చచ్చిపోయి మన ఆత్మలు మాత్రమే జీవిస్తామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి సందర్భంలో ఒక మాట అన్నారు, ఏలీ ఏలీ లాభ సమక్త, అంటే ప్రభువా ప్రభువా నీవేళ నన్ను చెయ్యి విడిచితివి. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను, అంటే శరీరంలో అంత కష్టం ఉంటుంది. ప్రభువే, దేవుడే, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ, ఆ దేవుడే శరీరంగా వస్తే ఆ శరీరంలో చివరి, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా తొలగించు, కానీ నా చిత్తము కాదు, నీ చిత్తం ఎలా ఉందో జరిగించు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పు. మరి ఇక్కడ మన రక్షణ పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ మనకు తోడై ఉన్నప్పటికీ శారీరకంగా పాపము, అంకులు చెప్తూ వస్తుంటారు రమేష్ అంకులు, ఇప్పుడు పాపము ద్రోహము అంటారు. పాపము దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. శరీరంలో కొన్ని బలహీనతలు ఉంటూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధుల ఎదుట మనము మన బలహీనతలను ఒప్పుకొని వాడి కొరకు ఏం చేయాలంట? మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన అనేది చేయాలి. సహజంగా ఏం జరుగుతుందంటే మన పాపాలు ఒకరు చెప్పుకుంటే మనం పోయిన తర్వాత 10 మందితో చెప్తారు. ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు? మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి, ఒప్పుకునే ధైర్యం చేయాలి. ఫస్ట్ నమ్మకం ఉంచాలి. సహోదరుడు అనే వారి నీతిమంతుడు నమ్మకం ఉంచి ఒకరితో ఒకరు ఒప్పుకుంటే ఏం చేయాలి? ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలి వాళ్ళ కొరకు అంటే, స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. స్వస్థత మీరు గమనించండి, స్వస్థత ఎక్కడ ఉంటుంది? గుడ్డోడికి కళ్ళు వస్తే ఏముంటుంది? స్వస్థత. కుంటోడికి కాళ్ళు వస్తే, అంటే ఇది అంతా శారీరక సంబంధమైనది. ఈ ప్రార్థన దేని గురించి చేయాలంటే, నువ్వు ఫస్ట్ బాప్తీసం పొందుకోవాలి, అమాంత దేవుడి వైపు ప్రభువైన యేసుక్రీస్తు వారు అయిపోరు. స్టెప్ బై స్టెప్ చిన్నగా మనం సరి చేసుకుంటూ, మన బలహీనతలు ఒప్పుకుంటూ విడిచిపెట్టుకుంటూ చేయాలి. ఆ బలహీనతలు మనలో పాపం ఏదైతే ఉందో సహోదరుల ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న సహోదరుడు ఏం చేయాలి? ప్రార్థన. స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వక బహుబలము గలదై ఉండును. ఇప్పుడు మన నీతిమంతుడు, మన విజ్ఞాపన, దేవుని ఎదురు విజ్ఞాపన ఏముంటుంది? ఆ పాపాలు ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఆ పాపం జోలికి వెళ్ళనట్లు ఉంటుంది. ఈ స్థితిలో ఉండాలి మనం. కానీ మొదటి కొరింథీలో చూసుకుంటూ వచ్చినట్లయితే ఎలా ఉంటాం మనము? రోగులము, బలహీనులము, నిద్రించేవారుగా ఉంటాము. పలు సందర్భాల్లో మనం కూడా, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థనగానే, ఉదయాన్నే లేవగానే వ్యక్తిగత ప్రార్థన, తర్వాత కుటుంబ ప్రార్థన, తర్వాత సంఘ ప్రార్థనకి చేరొస్తూ ఉంటాము. మన సంఘ ప్రార్థనలో ఇప్పుడు మనం చేరొచ్చింది సంఘ ప్రార్థన కొరకు కాబట్టి, సంఘంలో ఎవరు ఉంటారంటే సహోదరులు ఉంటారు కాబట్టి, సహోదరులు తమ పాపాల కొరకు మీ ముందు ఒప్పుకుంటే వారి కొరకు మనం బలంగా ఏం చేసేవారుగా ఉండాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడికి విజ్ఞాపనకు బహుబలం కలిగి అయితే మీ ప్రార్థన ఏమొస్తుందంటే ఫలిస్తుంది. అలాంటి ఎన్ని ప్రార్థనలు ఎలా ఫలించాయనేది మనం ఇప్పుడు చూసుకుంటూ వద్దాము. చూడండి, హెబ్రీ 7:25 మనం చూసుకుంటే, హెబ్రీ పేజ్ నెంబర్ 200, 7:25 చూసుకున్నట్టయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చివారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు
శక్తివంతుడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి ఈ వాక్యం మరొకసారి నేను చదువుతాను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఇక్కడ ఈయన పలు సందర్భాల్లో ఈయన ఆయన అని ఉంటుంది. ఎవరు ఈయన ఆయన? ప్రభువైన యేసు క్రీస్తు వారు. అందుకని అక్కడ మనకి రెడ్డింగ్లో కూడా రాసి పెడుతుంటుంది. అక్కడ వాక్యం వచ్చినప్పుడు కూడా ఆయన అని వచ్చినప్పుడు రెడ్తో రాసుంటుంది. దాని అర్థం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఇందాక కూడా మనం చదువుకున్న వచనంలో యాకోబు 5:25లో మనం చూసుకున్నట్లయితే నీతిమంతుడు విజ్ఞాపన మనఃపూర్వకంగా ఎలా ఉంటుందంట? బహుగా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? నీతిమంతుడు. కాబట్టి మరి మనం వెళ్ళేది ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన. ఇందాక కూడా ఏం చేస్తున్నాడు నీతిమంతుడు? యాకోబు 5:25లో నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఆ నీతిమంతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ స్థానం ఎవరికి ఇచ్చారు? ఇక్కడ కూర్చున్న నీతిమంతులు అందరికీ ఇచ్చారు. కాబట్టి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నారు. సో మొదటిగా ఆ నీతివంతుడు మన దేవుడికి ఏం చేస్తున్నాడంటే దగ్గర చేస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నాం, యేసు ప్రభువు ద్వారా దేవునికి ఏమవుతున్నాం? దగ్గర అవుతున్నాం. ఆ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. మొదటిగా దేవుడికి మనం ఏం చేస్తున్నాడు? నీతిమంతుడు దగ్గర చేస్తున్నారు. మన అంశం కూడా అదే. మూడోది ఏం చూసుకున్నామంటే నీతిమంతుడు విజ్ఞాపన మనఃపూర్వకంపై బలం కలిగి శక్తిగలంగా ఉంటుంది. ఆ నీతివంతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ నీతివంతులు ఎవరంటే ఇక్కడ చేరి వచ్చిన మనమే. మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడికి ఏం చేస్తూ వచ్చారంటే దగ్గర చేస్తూ వచ్చాడు. మొదటిగా ఇక్కడ చూసినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. మొదటిగా మనం చూసుకుంటూ వచ్చాం దేవునికి దగ్గర చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండోదిగా చూసుకుంటూ వద్దాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో చూసుకున్నట్లయితే, వారు ప్రార్థన చేయుచుండగానే వారి కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుడి వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై వారు ఏం చేశారు? దేవుడి వాక్యమును ధైర్యముగా మన పరిచర్య చేయుటకు ఏం కావాలి? మనకి ఆత్మ కావాలి. అందుకనే చాలామంది నించున్నవారు ఏం చెప్తూ ఉంటారంటే, ప్రభువా నా శక్తి చొప్పున నా మాట చొప్పున కాకుండా నీ ఆత్మ ద్వారా నేనేం చేయాలి? నడిపించబడేటట్లు చెప్తూ ఉంటారు. మొదటిగా ఇందాక చూసుకున్నాం ఆ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఇందాక చూసుకున్న వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. హెబ్రీ 7:25లో రక్షణ అనేది ఉంటుంది. తద్వారా దేవుడి యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. మొదటిగా ఏమొచ్చింది? దేవుడు మనకి దగ్గర చేయడం వల్ల మనకి రక్షణ అనేది వచ్చింది. ఎప్పుడు? ఇదన్నా దేని ద్వారా జరుగుతుంది? విజ్ఞాపన. అంటే దేని ద్వారా? ప్రార్థన ద్వారా జరుగుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఈయన తన ద్వారా దేవుని వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుట. రెండవదిగా ఏమొచ్చింది తర్వాత? ఇప్పుడు చూసుకున్న వచనం 4:31. వారు ప్రార్థన చేయగానే, మొదటగా ప్రార్థన చేయగానే ఏమొచ్చింది? మొదటిగా హెబ్రీలో చూస్తే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. తర్వాతగా ఇప్పుడు ప్రార్థన చేయగానే వాడికి ఏమొచ్చింది? పరిశుద్ధ ఆత్మ. అంటే మన పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తూ వస్తుంది? సహాయం చేస్తూ వస్తుంది. ఇక్కడ కూర్చున్న నీతిమంతులు ఎవరైనా కావచ్చు. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిగా దేవుని దగ్గర చేస్తూ వచ్చాడు. తద్వారా ఏమొచ్చిందంటే రక్షణ వస్తుంది. రెండవదిగా ఏమొచ్చిందంటే వారు ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చడం ద్వారా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? విస్తారంగా వాక్యం చెప్తూ వచ్చారు. కాబట్టి పరిచర్య చేయుటకు మనకి ఏమొచ్చింది?
ఆత్మ అనేది వచ్చింది. ఈ రెండు చూసుకుంటూ వచ్చాం. ఇక్కడే చూసుకుంటూ వద్దాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 38వ వచనం కూడా చూసుకుందాం. 37 అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం పంచిపెట్టి చాలంతే, ప్రతివానికి వాని వాని అక్కర. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్మ వచ్చింది. ఆత్మ అనేది దేని గురించి వస్తుంది? ఒక్క బోధించడం గురించేనా? కాదు. మనకి పరిశుద్ధాత్మ అనే కృపావరం కలిగి ఉంటుంది. ఆ కృపావరములు ఎలా ఉంటాయంటే ఎవని వాని అక్కర కొలిది. ఇప్పుడు మన స్థితి ఏంటో మనకు తెలుసు, మన స్థితి ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి కొంతమందిని అపొస్తలుగాను, కొంతమంది పరిచారకులుగాను, అలా మన స్థితిని బట్టి మనకి అది వచ్చి ఎప్పుడు ప్రార్థించినప్పుడు మాత్రమే ఇది జరిగింది. మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. తద్వారా మనం ఏమయ్యాం? దేవునికి దగ్గర అయ్యాం. దాని ద్వారా ఏమొచ్చింది? రక్షణ అనేది వచ్చింది. రెండవదిగా వాళ్ళు ప్రార్థించగానే పరిశుద్ధాత్మ పైనుంచి మనకి కిందకి దిగడం ద్వారా వారు పరిచర్య చేయడానికి ఏమొచ్చిందంటే వాళ్ళకి ఆత్మ సహాయం చేస్తూ వచ్చింది. అందులో చూస్తూ వచ్చాం. ఆ పరిశుద్ధాత్మ ఓన్లీ ప్రవచించడానికేనంటే కాదు, కానీ ఎవరు వారి కృపావరములు వారికి విస్తరించినట్లు. సో ఇక్కడ చేరి వచ్చిన ప్రార్థనా కోరిక మనం వచ్చినట్లయితే మన నీతివంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలం కలిగి ఉంటుంది. మనం ఎలా చేయాలి అంటే మొదటగా దేవుడికి దగ్గర చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిచర్య చేయుటకు సహాయం చేసింది. మూడవదిగా చూసుకుంటూ వద్దాం. మూడవదిగా దానియేలు 10వ అధ్యాయం 12-13 వచనం చూద్దాం. దానికన్నా ముందు ఎఫెసీ 6వ అధ్యాయం 12-13 వచనాలు చూసుకుందాం. ఎఫెసీ 6వ అధ్యాయం 12-13 వచనాలు చూసుకున్నట్లయితే, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చువారై నిలవబడుటకును శక్తి గలవారగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎలా చేశాడంటే మొదటగా చూసుకున్నట్లయితే రక్షణ, తర్వాత ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. తర్వాత మనకేమొచ్చింది? శక్తి గలవారుగా ఉంటాము. 12వ వచనం, ఏలయనగా మనం పోరాడుచున్నది ఎవరితో? శరీరంతో కాదు, కానీ ఇక్కడ మనకి పోరాటము శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడికైనా మనం జీవిస్తుంది లోకంలో జీవిస్తూ ఉంటాము. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి పాత రోజుల్లో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఇజ్రాయేలీలు మనకి ఇప్పుడు కూడా తెలుసు. ఇజ్రాయేలీలు ఎవరుంటారు? ఇజ్రాయేల్ దేశంలో ఎవరుంటారు? యూదులు తమను తాము గొప్పవారిగా, దేవుడు నిజంగానే యూదులను ఏం చేస్తూ వచ్చారు? గొప్ప చేస్తూ వచ్చారు. వాళ్ళు మిగతా దేశంలో ఉన్న ప్రజలను మొత్తాన్ని ఎలా చూస్తారయ్యా అంటే వాళ్ళు మనుషులుగా కూడా చూడరు. కారణం ఏంటంటే వారు నిజంగా దేవుడి పిల్లలు. కానీ మనము ఆ లోకంలో నుంచి వచ్చి దేవుని సన్నిధిలోకి చేరి ఇక్కడ కూర్చొని రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత చాలా సందర్భాల్లో మన మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళ లోకస్తులు, వాళ్ళ శాస్త్రాలు అట్టే ఉంటాయి, వాళ్ళ పనులు అట్టే ఉంటాయి, వాళ్ళు అంతే, వాళ్ళకి దేవుడు తెలియదు. కాబట్టి వాళ్ళు పనులు అలానే ఉంటాయి, వాళ్ళు చేసే కార్యాలు అలానే ఉంటాయి. నీకు తలకాయ నొప్పి వస్తుంది, కోపం వస్తుంది. కానీ వారే లేకపోతే మనకు అసలు పని ఉంటుందా? ఎందుకు మనకి ఏంటంటే దేవుడు ఆ అజ్ఞాన కాలమంది అయితే చూడనట్లు ఉన్నాడు. నేనైతే అందరూ అంతటా రక్షణ పొందవలసినదే దేవుడి చిత్తం అదే ఉంది. అందరూ రక్షణ పొంది బాప్తిసం పొందినట్లయితే ఇక్కడ కూర్చున్న నీతిమంతులకు ఏమైనా పని ఉంటుందా?
కానీ మనం ఏం చేస్తామంటే మునుపు మన స్థితిని మర్చిపోయి వాళ్ళని నిందిస్తూ ఉంటాము. వాళ్ళు చూడు దెయ్యాలు, నువ్వు వాళ్ళకి లోకంలో ఉన్న ఈ దెయ్యాలు పట్టినట్టే చేస్తారు. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళ దేవుడు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే మన పోరాటం లోకంతో కాదు, కానీ ఎవరైతే ఇక్కడ కూర్చుంటారు చూసారా, వీళ్ళకి ఏం చెప్తారు? ప్రైజ్ ద లార్డ్. ఉదయాన్నే లేచి ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం, రావడంతోనే ఒక షేక్ అని ఇచ్చుకుంటాం, ఇంకా ఫారెన్లో అయితే హగ్స్ ఇచ్చుకుంటారు. ఈ దెయ్యాలతో పోరాడాలి. ఎవరితో? ఇక్కడ కూర్చొని ఎవరైతే మనం చేస్తామన్న పనిని వదిలిపెట్టి మన సొంత పనిలో నిమగ్నమే మనం చేస్తున్న వాళ్ళతో పోరాడాలి. కానీ వాళ్ళతో మనం ఎలా తిరుగుతామంటే అందరితో క్రైస్తవుడుకుండే మొదటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అందరితో మంచి అనిపించుకోవాలి. అబ్బా అక్క ఆ అన్న ఎంత పెద్ద గొప్ప విశ్వాసి, ఎంత సాధు జంతువు, అసలు మనం తన్నిచ్చుకుంటాడు, ఈ చెంప కొడితే ఆ చెంప చూపిస్తాడు అనే అట్టేటట్టు జీవిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే దాన్ని సాక్ష్యము అనే ముసుగేసుకొని మనం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పున్నాడు, ఎవరితో కాదంట మన పోరాటం? శరీరాలతో అసలు కానే కాదు. వాళ్ళని అసహించుకోకూడదు. వాళ్ళు లేకపోతే మనకు అసలు పనే లేదు. మరి ఎవరితో? ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉంటాము అని చెప్పి ఆ విధంగా లేని వారిని మనం ఏం చేస్తూ ఉండాలి అంటే వాళ్ళతోనే మన పోరాడుతూ ఉండాలి. అనునిత్యము మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ పోరాడుతూ 3 చూసుకుంటూ వచ్చాం. ఆ శక్తి ఎవరిస్తారు? 13వ వచనం చివరి చూసుకున్నట్టయితే, సమస్తమును ఎదిరించి వారై నిలువబడటకు శక్తివంతులైనట్లు దేవుడిచ్చి సర్వాంగ కర్మచమును ధరించుకోండి. శక్తి అనేది మనకు వస్తుంది. నిజంగా దేవుళ్ళలో ఉంటే మనకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. మొదటిగా ఏం చేస్తూ వచ్చాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి దేవుడికి దగ్గర చేస్తూ వచ్చాడు. రెండోది పరిచర్య చేయుటకు పరిశుద్ధ ఆత్మను ఇస్తూ వచ్చాడు. మూడోది ఏమొచ్చారు? శక్తివంతులను చేస్తూ వచ్చారు. కాబట్టి మనం ఇలా ప్రార్థన చేయాలి. సంఘంలో కూడున్నాం కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలయ్యా అంటే నీతిమంతులై విజ్ఞాపన చేస్తూ బహుబలం కలిగి మనము చేయాలి. తద్వారా మనం ఏం చేసుకుంటూ వచ్చాలి? రక్షణ వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది, శక్తి వచ్చింది. ఈ 3 అంశాలను గుర్తుపెట్టుకుందాం. 4వదికి వెళ్ళి ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 39 వరకు చదువుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 39 వరకు చదువుకుందాం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళిరి. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పిన. చాలంతే. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? ప్రకటించాలి. మొదటగా ఏమొచ్చింది? యేసు ప్రభు వారు ద్వారా రక్షణ వచ్చింది. ఇది 2 చూసుకుంటూ వచ్చినాం మనం. దేవుడు మనకి దగ్గర చేస్తూ వచ్చాడు. దేవుడు దగ్గర చేస్తూ రావడం వల్ల ఏమొచ్చింది? మనందరికీ కూర్చున్న వారందరికీ రక్షణ వచ్చింది. తర్వాత వాళ్ళు ప్రార్థించగానే ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. తర్వాత జయించే శక్తి. ఈ 3 కలిగి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దేవుని చిత్తం అనేది వాళ్ళు యేసు ప్రభు వారిని ఎత్తుక్కుంటూ వచ్చారంట. ఎత్తుక్కుంటూ వస్తే ఆ పదం నేను ఇక్కడే ఉన్నాను వెళ్ళారా? ఏముందా కదా చదివినట్లయితే 38 వచనం, ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి అంటే దేవుని చిత్తము. ఆ అజ్ఞాన కాలం అయితే దేవుడు చూసి చూడకుండా ఉన్నాడు. నేనైతే అందరూ అంతటా దేవుని చిత్తం అదే ఉందా? అంతే కదా. మన యందు దేవుని చిత్తం ఎలా ఉందనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దాదాపుగా దేవుని చిత్తము అదే ఉంటుంది. ఆత్మను రక్షించడమే మన పరమావధి. మన కృపావరాన్ని మనం కాపాడుకుంటూ వస్తూ ఆత్మను రక్షణ. ఇప్పటికీ 4 చూసుకుంటూ వచ్చాం. 5వ చూసుకొని మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. కీర్తనలు 34:3. కీర్తనలు 34:3 చూసినట్లయితే, ఆయన యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి ఆయన నన్ను
తప్పించెను. మరొకసారి నేను చదువుతున్నాను. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములు అన్నింటిలో నుంచి ఆయన నన్ను ఏం చేశాడంట? తప్పించాడు. మనకి ఏదైనా భయం కలిగి ఉంటే ఆయన ఏం చేసేవాళ్ళగా అంటే విడుదల చేసేవాళ్ళలాగా ఉన్నారు. ఈ చదివిన వాక్యాన్ని మనం మరొకసారి నెమరు వేసుకుందాం. మొదటిగా యాకోబు 5:25 చూసుకున్నట్టయితే మనం ఏం చూసుకుంటూ వచ్చామంటే, మనం ఒకరి పాపంలో ఒకరు ఏం చేసుకుంటూ రావాలి? పంచుకుంటూ రావాలి. ఆ పంచుకుంటూ వస్తే మనం ఏం చేస్తూ రావాలి? వాళ్ళు లేనప్పుడు 10 మందితో చెప్పుకుంటూ రావాలి. అంతేనా? ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ రావాలి. ఎవరి కొరకు? అక్కడ ఉంది ఎవరైనా లోకం కొరకా? లోకం కాదు. ఇక్కడ కూర్చున్న నీతిమంతుల కొరకే. వాళ్ళ పాపములు ఒకరి కొరకు ఒకరు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమే బహుబలం కలిగేదై ఉండి అది నెరవేరుతుందంట. ఇంకా మళ్ళీ ఆ పాపం జోలికి ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా మన పాపం జోలికి మనం వెళ్ళము. అది మన అంశము. ఆ తర్వాత అలా ఉండని వారమై ఉంటే మనకేమొస్తుందంటే, మొదటిగా రోగులు, తర్వాత బలహీనులు, ఆ తర్వాత నిద్రించేవారుగా ఉంటాము. నిద్రించేవాడికి ఏమీ తెలియదు. ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట, నిద్రించేవారికి ఏమీ ఎందుకు తెలియదు అంటే, ఇక్కడ కూర్చున్న అందరికీ మనకి తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది కూడా తెలుసు. కాకపోతే మనకి ఏంటంటే కలగదు, చలనం కలగదు. అంకుల్ చెప్తూ ఉంటాడు ప్రతి మంగళవారం, నీకు ఏదైనా తాకిందయ్యా అని. ఓరేమో అంకుల్ తప్పించుకొని తిరిగితే బాగుండు, ఎందుకంటే తాకలేదన్నావు అనుకో మళ్ళీ ఏమంటాడో అని అంకుల్ అక్కడ ఉంటాడు, తిరుగుతూ ఉంటాం. రాయి అయిపోయిన తర్వాత ఇంకేం తాకేది? హృదయం అనేది గట్టిగా అయిపోయిన తర్వాత ఇంకేమీ తాకదు. అందరికీ తెలుసు. ప్రతి మంగళవారం అంకుల్ చెప్పేది అదే, మనం ఇది కాదు, మనం పైన వాళ్ళమే, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళమే. ఏం చేయాలి? కింద ఫ్లోర్ వరకు మోటార్ వేయాలి, నీళ్ళు పట్టాలి. హృదయం అనేది ఏమైపోయిందంటే బండబారిపోయింది. బండబారిపోయిన తర్వాత వాక్యాలు అనేది తాకవు. క్రమం చొప్పున దేవుడి కంటే ఇక్కడ కూర్చున్న వారికి నాకు తెలిసినంత వరకు భయం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ భయం కూడా లేదు. అది ఒక్కటే, వాక్యాన్ని పెట్టుకోవడం, వాక్యాన్ని సరిదిద్దుకోవడం అనేది ఎవరో కొంతమందిలోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మొదటిగా మనం ఏం చూసుకుంటూ వచ్చాము? ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేయడం ద్వారా ఏమొచ్చింది? దేవుడికి, భగవంతుడికి, భక్తుడికి ఏమైంది? అనుసంధానం వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది. అట్లా రావటం వల్ల మనకేం కలిగింది? రక్షణ కలిగింది. అక్కడ చూస్తూ వచ్చాం, రక్షణ కలిగింది. తర్వాత రెండవదిగా చూసుకుంటూ వచ్చాం, వారు ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ ఏమైంది? దిగి వచ్చింది. రక్షణ వచ్చిన తర్వాత మనకేమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ ఏంటి? నానా విధమైన కృపావరములు. అంటే పరిచర్య చేయకొట్టడానికి ఒకటే కాదు, కానీ ఎవరికైతే ఏ కృపావరములు. ఇప్పుడు ఏదో ఆదివారం చాలామంది చెప్తూ ఉంటారు, అస్సలు ఆయన ప్రార్థనకే రాడండి. నిజమే, ఈయన ఎప్పుడు వస్తాడు? ఆదివారం ఒకరోజు వస్తాడు. పలానా ఎక్స్ అని ఆయన చాలామంది మాట్లాడుకుంటారు. ఈ వ్యక్తి అనేవాడు, ఈ బాటిల్ అనేవాడు అసలు ప్రార్థనకే రాడు. ఈ చెప్పేవాడు ఏం చేస్తాడు? ఆదివారం ఒకరోజు వస్తాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఆదివారం ఒకరోజు. మిగతా కూడికలో ఇవి చాలా ఉంటాయి, చెప్పుకుంటూ ఉంటామన్నమాట. మనకేంటి? మనకి ఇచ్చిన కృపావరాలను మనం ఏం చేసుకుంటూ రావాలి? జరుగుకుంటూ రావాలి. మూడవదిగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? జయించుటకు శక్తిని ఇస్తూ వచ్చాడు. సర్వాంగ కవచములను మనకి ఇస్తూ వచ్చాడు. నాలుగవదిగా ఏం చేస్తూ వచ్చాం? నాలుగవదిగా ఆయన సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ఉంటే వాళ్ళ శిష్యులు ఎత్తుకుంటూ వస్తే పదండి దేవుడి చిత్తాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఐదవదిగా మనకి ఎలా ఉండాలి? ఒకవేళ ఏదైనా భయం ఉంటే దేవుడు ఎలాంటి వాడు? విడిపించగల దేవుడు. కాబట్టి ఈ 5 అంశాలను మనం గుర్తుపెట్టుకొని మనం ఎక్కడ వెనకబడి ఉన్నామో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.